హాయ్ 2025లో ఒక కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనే ఆలోచన ఉందా? అందులోనూ కంటెంట్ క్రియేషన్ కోసమైతే సరైన ఫోన్ ఎంచుకోవటం పెద్ద తలనొప్పే. అందుకే ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి క్రియేటివిటీకి బూస్ట్ ఇచ్చే బెస్ట్ ఫోన్ ఏదో చూసేద్దాం. అవును కదా, మార్కెట్లో చూస్తే ఎన్నో బ్రాండ్లు, బోలెడన్ని ఫీచర్లు, అసలు ఏది బెస్ట్ అని తేల్చుకోవడం నిజంగా కష్టమే. అయితే ఈ ప్రాబ్లంకి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఒక క్రియేటర్లా ఆలోచించడం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందేంటి? పవర్ఫుల్ కెమెరా, సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, రోజంతా ఆగకుండా పనిచేసే బ్యాటరీ. కరెక్టే కదా? సో ఈ మూడు విషయాల్నే మనం బేస్గా తీసుకుని మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోన్లు వెతికేద్దాం. సరే, ముందుగా ఈ ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. రకరకాల ప్రైస్ రేంజ్లో కొన్ని ఫోన్లు మాత్రం వాటి స్పెషల్ ఫీచర్లతో అందరినీ పెట్రాక్ట్ చేస్తూ మార్కెట్లో పెద్ద పోటీనే క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ల సంగతి చూద్దాం. ఇవి మామూలు ఫోన్లు కాదు, టెక్నాలజీలో ది బెస్ట్ అన్నమాట. ఇక్కడే అసలు సిసలైన పోటీ మొదలవుతుంది టాప్ బ్రాండ్ల మధ్య. ఈ ప్రీమియం సెగ్మెంట్లో చూస్తే ముఖ్యంగా మూడు ఫోన్లు దుమ్మురేపుతున్నాయి. ఒకటి శాంసంగ్ గ్యాలక్సీ S25, రెండు వివో X200 Pro, మూడు యాపిల్ ఐఫోన్ 17 Pro Max. ఈ మూడింటిలో ప్రతిదానికి దాని సొంత స్పెషాలిటీ ఉంది. ఏంటో చూద్దాం. ఇప్పుడు శాంసంగ్, యాపిల్ మధ్య ఉన్న అసలు తేడా ఏంటో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శాంసంగ్ ఏమో మేం 7 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇస్తాం అంటోంది. అంటే దాని అర్థం ఫోన్ కొన్న చాలా ఏళ్ల వరకు సేఫ్గా, అప్డేటెడ్గా ఉంటుందన్నమాట. ఇక యాపిల్ విషయానికొస్తే వాళ్ళ బలమంతే ఎకోసిస్టంలో ఉంది. అంటే ఐఫోన్లో వీడియో తీసి ఒక్క సెకండ్లో ఏ డ్రాప్తో మ్యాక్బుక్లోకి పంపి ఎడిటింగ్ స్టార్ట్ చేయొచ్చు. అంత స్మూత్గా ఉంటుంది వర్క్. మరి వివో సంగతేంటి? దీని స్పెషాలిటీ మొత్తం కెమెరాలోనే ఉంది. వరల్డ్ ఫేమస్ ZS యాప్టిక్స్ వాడటం వల్ల ఫోటోలో కలర్స్ చాలా న్యాచురల్గా, క్రిస్టల్ క్లియర్గా వస్తాయి. అంతేకాదు, ఇందులో ఉన్న 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఓ రేంజ్లో పనిచేస్తుంది. ఎంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్నైనా సరే క్వాలిటీ తగ్గకుండా చిన్న చిన్న డీటెయిల్స్తో సహా క్యాప్చర్ చేస్తుంది. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో అయితే వివో ఒక కొత్త బెంచ్ మార్క్నే సెట్ చేసిందని చెప్పాలి. అయితే అందరూ ఫ్లాగ్షిప్ ఫోన్లు కొనలేరు కదా? మరి తక్కువ బడ్జెట్లో మంచి పవర్ ఉన్న ఫోన్లు లేవా? ఉన్నాయి. ఇప్పుడు తక్కువ ధరలో ఎక్కువ వాల్యూ ఇచ్చే ఫోన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్లో కూడా మన అవసరాన్ని బట్టి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకు మోటో G86 తీసుకోండి. దీనికి పెద్ద బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ పాయింట్. అదే రియల్మీ P3 అల్ట్రా అయితే దాని అమోలెడ్ డిస్ప్లేతో వీడియోలు చూడటానికి గానీ, ఎడిట్ చేయడానికి గానీ భలేగా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో కూడా మన అవసరాలకు సరిగ్గా సరిపోయే మంచి ఫోన్లు దొరుకుతాయి. సరే, కొంతమందికి మిగతా ఫీచర్ల కన్నా కెమెరానే ముఖ్యం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీనే ప్రయారిటీ అనుకునేవాళ్ల కోసం ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్న ఇమేజింగ్ కింగ్స్ గురించి చూద్దాం. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఫోన్కి కెమెరాలో దానికంటూ ఒక స్పెషాలిటీ ఉంది. యాపిల్ ఐఫోన్ తీసుకోండి. దాని ప్రో రస్ ఫార్మాట్, అమేజింగ్ స్టెబిలైజేషన్తో వీడియో క్వాలిటీలో దాన్ని కొట్టే ఫోన్ లేదు. ఇక షియోమీ ఏమో లైకాతో పార్ట్నర్షిప్ పెట్టుకుని చాలా న్యాచురల్, సినిమాటిక్ కలర్స్ని ఇస్తుంది. మరోవైపు శాంసంగ్ ఎలాంటి కండిషన్లో అయినా సరే చాలా కన్సిస్టెంట్గా, నమ్మకమైన ఫలితాలనిస్తుంది. రైట్, ఇన్ని ఫోన్లు, వాటి బలాలు, బలహీనతలు చూసాం కదా. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్కి వద్దాం. ఒక కంటెంట్ క్రియేటర్ కోసం 2025లో ది బెస్ట్ ఫోన్ ఏది? అంటే అన్నిట్నీ బేరేజ్ వేసుకుని చూస్తే కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక కంప్లీట్ ప్యాకేజ్లా ఏ ఫోన్ నిలుస్తుంది? క్రియేటర్ అవసరాలను 100% తీర్చేదేది? చూడండి, ఫైనల్గా విన్నర్ అనిపించుకోవాలంటే ఆ ఫోన్ ఈ 3 బాక్సులను టిక్ చేయాలి. 1 ఫోటోలు, వీడియోల కోసం ఒక టాప్ క్లాస్ కెమెరా సిస్టమ్. 2 షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ ఇలా రోజంతా వాడుకున్న ఆగని బ్యాటరీ. 3 స్మూత్ ఎడిటింగ్ కోసం అదిరిపోయే పర్ఫార్మెన్స్. ఈ మూడింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేదే అసలైన విన్నర్. అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాక మన చెక్లిస్ట్కి సరిగ్గా సరిపోయే అత్యంత బ్యాలెన్స్డ్ ఇంకా పవర్ఫుల్ ఆప్షన్ ఏదంటే అది వివో X200 Pro. మరి వివో X200 Pro ఎందుకు విన్నర్ అయింది? ఎందుకంటే ఇదొక ప్రొఫెషనల్ లెవెల్ కెమెరా ఎక్స్పీరియన్స్నిస్తూనే క్రియేటర్లకు అత్యంత ముఖ్యమైన పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇది కెమెరా, పవర్, స్టామినాలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, ఒక క్రియేటర్ కోణంలో చూస్తే బెస్ట్ ఫోన్ ఏదో మనం చూసాం. కానీ ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి కదా.
మరి ఒక ఫోన్లో అస్సలు కాంప్రమైజ్ కాలేని ఫీచరేది? అది కెమెరానా, బ్యాటరీనా, లేక ఫాస్ట్ పర్ఫార్మెన్సా? ఒకసారి ఆలోచించండి.